మాత్రం ఎవరు ఆ విధంగా మాత్రం సినిమా చూసి వెళ్ళలేరు. సినిమా మాత్రం యావరేజ్‌గా ఉంది సినిమా అంతే. బతుకు మీద ఆశ, బతకాలన్న కోరిక ఎవరికైనా ఉంటే వచ్చి టాక్సిక్ చూసుకోండి. తీరా చూసాక బతుకుంటే వచ్చి కింద కామెంట్ చేసుకోండి. సో ఒక మంచి డిజాస్టర్ పడిపోయింది యశానికి. యశ్ని ఎవరు తొక్కాల్సిన అవసరంలా. ఆయన కానీ రాంగ్ స్క్రిప్ట్ ఎంచుకుని రాంగ్ సినిమా చేసి ఆయనే తొక్కేసుకున్నాడు. గీతూ మోహన్ దాస్ ఎందుకు నమ్మాడో, ఆవిడ ఏం చెప్పి ఒప్పించిందో నాకు తెలియదు. కానీ నేను అలాంటి సినిమా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక దురంధర్ 2, పుష్ప 2 రికార్డులు బ్రేక్ చేసేంత సినిమా అవుతుంది అనుకున్నా. సో మంచి అటపలా పడిపోయింది. కానీ రుక్మిణి వసంతన్ గ్లామర్ మాత్రం నైట్ కుర్రోళ్ళు కళ్ళకి వచ్చింది. అంత బాగా చూపించాడు. సినిమా అయితే నాకు నచ్చలేదు. అన్ని సీన్స్ ఉన్నాయి. ఐటమ్ సాంగ్ లేకపోయినా కూడా ఐటమ్ గ్లామర్ ఉంది, ఎలివేషన్స్ ఉన్నాయి, బీజిఎంలు ఉన్నాయి. కానీ సినిమా నాకు నచ్చలేదు. సో నేను థియేటర్కి వెళ్ళి 10 నిమిషాలకు నాకు అర్థమైపోయింది. ఒరే 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 పొడుకోక నిద్ర వచ్చేస్తున్నా అనిపించింది. అయినా సరే నేను పెట్టి 400కి న్యాయం జరగాలని నన్ను నేను కొట్టుకుని నిద్ర లేపారు చూసా. అప్పటికి థియేటర్ బద్దలు వెళ్ళిపోతాం అనుకున్నా. అయినా వదలలేదు, డోర్లు మూసేశారు. తలనొప్పి తెచ్చుకుంటూ వేసుకుంటాం కదా అమృతాంజన తలనొప్పి బామ్మ. సో సినిమా అయితే డిజాస్టర్ అండి, నాకు నచ్చలేదు. నేను 5కి 0 ఇస్తానండి. 0 ఇవ్వడమేంటి, ఇచ్చేయడమే. మంచి అటర్లేపు. అందరికన్నా నాకు రుక్మిణి వసంతన్ నచ్చింది, నా పాలచించిక్క. సో నాకు బాగా నచ్చింది. ఆ అమ్మాయి కోసం వచ్చా. ఇంకేం చెప్పలేనండి. దయచేసి మీ దండం పెడతా, సినిమా రేపు రవితేజ ఇచ్చాడు కిక్.